హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 48. స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను స్టోరీ ఇవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓయ్! ఎందుకలా అలుగుతున్నావే? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో నీకు చెప్పాలి. అంతేనా? నేను నిన్ను లేపుకెళ్తున్నానే అన్నాడు కృష్ణ. లేపుకెళ్ళి ఏం చేస్తావురా? అంది జాను కోపంగా. ఇంకా ఏం ఆలోచించలేదు. లేపుకెళ్ళి ఏం చేయాలో. అక్కడికి వెళ్ళినాక ఆలోచిస్తానులే అన్నాడు కృష్ణ. కన్నా నాకు కోపం తెప్పించక చెప్తున్నా. అసలు ఎక్కడికి వెళ్తున్నాంరా? నాకు ముందే చెప్పొచ్చు కదా! ఈ వేషాలన్నీ అవసరమా? అంది జాను. ఇప్పుడు నీకేంటో చెప్పాలి. అంతేనా? రేపు మన పెళ్ళి. ఓకేనా? అన్నాడు. ఏంటి? రేపు మన పెళ్ళి. నీకు మన పెళ్ళి ఇష్టమా లేదా? అని అడిగాడు కృష్ణ సీరియస్‌గా. నీకు తెలియదా నాకిష్టమో లేదో? అంది జాను. నువ్వు చెప్పవే ముందు. ఐ లవ్ యూ కన్నా. ఇంతకన్నా ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో నాకు తెలియదు అంది జాను. అయితే నీకు కూడా ఇష్టమే అంటావు. హ్మ్. కానీ ఇంత సడెన్‌గా ఏంటి కన్నా? పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. పైగా పెళ్ళెప్పుడు చేసుకుందామని అంటున్నావు కదా! అందుకే ఇప్పుడు మన పెళ్లి అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసేశాను. రేపే మన పెళ్లి. ఈ పెళ్లి జరిగితే నీకు, నాకు టెన్షన్స్ తీరిపోతాయి. మన మధ్య ఇక ఎలాంటి గొడవలు రావు. అని అలాగే మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అని అందుకే తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నాను. మన పెళ్లయితే ఇక మనకు ఎలాంటి భయాలు ఉండవు కదా! కానీ ఒక 5 మంత్స్ మాత్రం నువ్వు నేను దూరంగా ఉండాలి. నీకు దీనికి ఓకేనా? అన్నాడు కృష్ణ. ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదరా! మళ్ళీ మన మధ్య దూరం ఎందుకు? అంది జాను కృష్ణ భుజం మీద తల వాల్చి. తప్పదే కొన్ని రోజులు దూరంగా ఉండాలి. నేను ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను. మనం పెళ్లి చేసుకొని దాన్ని పట్టించుకోకపోతే ఎలా చెప్పు? అన్నాడు కృష్ణ. దానికి మన పెళ్ళెలా అడ్డవుతుందిరా? రెండింటిని మెయింటైన్ చేయాలంటే నా వల్ల కాదమ్మా! ఇప్పుడిప్పుడే బిజినెస్‌లో ఓనమాలు నేర్చుకుంటున్నాను. ఇటు నిన్ను, అటు దాన్ని మెయింటైన్ చేయాలంటే నాకు పులుసు కారిపోతుంది. అందుకే ఓ 5 మంత్స్ వెయిట్ చేయవే బంగారు తల్లి. అప్పుడు అన్నీ నేను చూసుకుంటాను. కాస్త టైమే కదా నిన్ను అడుగుతుంది. అదేదో సంవత్సరాలు, సంవత్సరాలు నిన్ను దూరంగా ఉండమన్నట్టు మాట్లాడుతున్నావు అన్నాడు కృష్ణ. నీకొక్క గంట దూరంగా ఉంటేనే నాకొక రోజు దూరంగా ఉన్నట్టు ఉంటుంది. అలాంటిది మన పెళ్ళయ్యాక ఇన్ని నెలలు దూరంగా ఉండమంటే నా వల్ల అయ్యే పనేనా కన్నా? అంది జాను బెంగగా. ప్లీజ్ నా కోసమే జాను అర్థం చేసుకో. నాకు బయట ఎన్ని టెన్షన్స్ ఉంటాయో నీకు తెలుసు కదా! వాటన్నింటిలో పడి నిన్ను పట్టించుకోకపోతే నాకు బావుండదు. ఇటు నీకు బాగుండదే. అర్థం చేసుకోవే అన్నాడు. అంటే నీ వర్క్‌కి నన్ను అడ్డు అంటున్నావు అంది జాను. ఒసేయ్ నువ్వెందుకు అడ్డవుతావే మెంటల్ దానా? నీ వల్ల నేను డిస్టర్బ్ అవుతానే. అంటే నేను నిన్ను డిస్టర్బ్ చేస్తానా? ఒసేయ్ మెంటల్ మొహందానా చెప్తూ ఉంటే అర్థం కావట్లేదా నీకు? నువ్వు డిస్టర్బ్ చేయడం కాదే నేను డిస్టర్బ్ అవుతాను. వర్క్ మీద కాన్సంట్రేట్ చేయడం నా వల్ల కాదు. నా ఫోకస్ మొత్తం నీ మీదే ఉంటుంది. నువ్వు నా పక్కన ఉంటే అర్థం చేసుకోవే కాస్త బుర్ర పెట్టు. నువ్వేం చెప్పినా నాకు దూరంగా ఉండాలి అంటే భయంగా ఉందిరా. పెళ్ళి, పెళ్ళి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు కరెక్టే. కానీ పెళ్ళయ్యాక ఇంకా దూరంగా ఉండాలి అంటే నా వల్ల అయ్యే పనేనా? కొన్ని రోజులే కదే! ఏమో నా వల్ల అయితే అవ్వదు. కానీ ట్రై చేస్తాను. అలా అయితే మార్నింగ్ అంతా మీ ఇంట్లో ఉండి, నైట్ వచ్చి మళ్ళీ మార్నింగ్ మీ ఇంటికి వెళ్ళిపోవే. నాకు కూడా నీతో నైట్ రిఫ్రెష్‌మెంట్ దొరుకుతుంది అన్నాడు కృష్ణ కన్ను కొట్టి. రేయ్! పెళ్లి చేసుకున్నాక నైట్ వచ్చి వెళ్ళిపోవడం ఏంట్రా ఎదవ సచ్చినోడా! అవేం మాటలురా అంటూ కృష్ణని నాలుగు పీకింది జాను. మరి ఏం చేయాలే? నిన్ను పెళ్లి చేసుకున్నాక నిన్ను పక్కన పెట్టుకుంటే మనసు మొత్తం నీ మీదకే లాగుతుంది. అప్పుడు నా పని మీద కాన్సంట్రేషన్ ఎక్కడ పెట్టి సావను? అన్నాడు కృష్ణ. కన్నా నువ్వెన్నైనా చెప్పు. కానీ పెళ్ళయ్యాక నిన్ను వదిలి ఉండాలంటే నాకు మనసు రావడం లేదురా అంది జాను బాధగా.
జాను మాటలకి కృష్ణ కారు ఓ పక్కకి ఆపి, "ఇదిగో చూడు జాను" అంటూ ఆమె మొహాన్ని అతడి చేతుల్లోకి తీసుకొని, "ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం అంటే మనిద్దరి మధ్య దూరం తగ్గడానికి, అలాగే నీలో ఎలాంటి భయాలు లేకుండా చేయడానికి. అర్థమైందా? మన పెళ్ళైతే నీకెలాంటి భయాలు ఉండవు. నీకెన్ని సంబంధాలు వచ్చినా నిన్ను ఎవ్వరు ఎంత ఫోర్స్ చేసినా కూడా నువ్వు భయపడవు. మనిద్దరికీ కాస్త ధైర్యంగా ఉంటుంది. మనిద్దరిని ఇక ఎవ్వరూ విడదీయలేరు" అని. కానీ ఒక్క 5 నెలలు నాకు టైం ఇవ్వవే. నా మ్యారేజ్ లైఫ్‌ని, నా వర్క్ లైఫ్‌ని అన్నీ సెటిల్ చేసుకొని, ఇలా కాదు ఇంకా అంగరంగ వైభవంగా నిన్ను పెళ్లి చేసుకొని, మా ఇంటికి ఎత్తుకుపోతా. ఓకేనా? అన్నాడు కృష్ణ. హ్మ్. ఓకే అంది జాను కృష్ణ మాటలు కన్విన్స్ అయినట్టు. కానీ తన మనసులో భయం అలానే ఉంది. ఇక కృష్ణతో ఆర్గ్యూ చేయలేక అలా సైలెంట్‌గా ఉండిపోయింది. ఏదైతే ఏమైంది అతడితో పెళ్ళవుతుంది. కానీ ఆ తర్వాత సిట్యుయేషన్స్ ఏంటో ఇక అప్పుడే తేలతాయిలే అనుకుంది. జాను కూడా ఇక ఒప్పుకోవడంతో కృష్ణ మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు స్పీడ్‌గా. "మన పెళ్లి ఎక్కడికన్నా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం?" అంది జాను. "మహారాష్ట్ర." మహారాష్ట్రనా? అంత దూరమా? హ్మ్. అంత దూరం వెళ్ళకపోతే మనం పక్క ఊర్లో పెళ్లి చేసుకుంటే, మీ అమ్మ, నాన్న, మా అమ్మ, నాన్న వచ్చి చీపురు తిరిగేసి మరీ తంతారు. అవసరమా అదంతా? అందుకే నీకు ట్రిప్ అని చెప్పి, నాకు వర్క్ ఉందని చెప్పి ఇలా చెక్కేస్తున్నాంలే. అదిగో మన మంద కూడా వస్తున్నారు. వెనక ఒక సిరి ఉండదు. అంతే. అయ్యో! ఎందుకో తనని కూడా తీసుకొస్తే అయిపోయేది కదా కన్నా! అంది జాను. ఎందుకులేవే ఎలాగో మనిద్దరం ఒక 1 వీక్ అక్కడే ఉంటాము. ఈ ఎదవలు పైగా 3 పూటలా డ్రింక్ చేస్తామంటారు. ఆ తాగుడు అది ఇది దాంట్లో అదెందుకు అని వద్దన్నానులే. ఓకేలే అంటూ ఇక జర్నీ ఎంజాయ్ చేస్తూ కూర్చుంది జాను. మధ్యలో ఆకలి వేయడంతో హరీష్ వాళ్ళు, కృష్ణ వాళ్ళు ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి భోజనం చేసి మళ్ళీ బయలుదేరారు. వాళ్ళు మహారాష్ట్ర చేరుకునేసరికి అర్ధరాత్రి దాటింది. అక్కడ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉండడంతో ఒక చిన్న ఇల్లు రెంట్‌కి తీసుకున్నారు 1 మంత్ కోసం. కృష్ణ జానుని తీసుకొని బెడ్‌రూమ్‌కి వెళ్తే హరీష్, శివ, కిషోర్, చోటు హాల్‌లో సెటిల్ అయిపోయారు. అంత లాంగ్ జర్నీ అయ్యేసరికి ఎవ్వరికీ సోయి లేకుండా నిద్రపోయారు మత్తుగా తెల్లారే వరకి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.